హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సీతాఫలం అయితే తింటున్నాను. సీతాఫలం అయితే చాలా బాగా పండింది, చాలా రుచిగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వేటో మీకు తెలుసా? వీటిని అయితే మేము గవ్వలనేసి అంటాం. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఉదయం నుంచి కంటిన్యూస్ ఈ జల్లులు వర్షం అయితే పడుతుంది. వర్షాకాలంలో ఇటువంటి గవ్వలు తినడానికి చాలా బాగుంటాయి. పొయ్యిలో అయితే కళ ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత ఈ విధంగా గవ్వలు అనేది వేస్తున్నాము. వేసిన తర్వాత చూడండి ఇవి ఏ విధంగా పొంగుతాయి అనేది మీకైతే చూపిస్తాను. ఈ విధంగా గట్టెతో తిప్పుకున్నట్లయితే ఈ విధంగా పొంగుతాయి. చూడండి చాలా చక్కగా పొంగుతున్నాయి. మొత్తం ఈ విధంగా వేపేసుకున్నాము. మేమైతే సంత నుంచి వచ్చింది 20 రూపాయల ప్యాకెట్ అనమాట. మొత్తానికి ఇంత అయితే అయింది. ఇప్పుడైతే వీటిని టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగున్నాయి. క్రిస్పీగా, అలాగే సాల్ట్ గా చాలా బాగున్నాయి. ఇవైతే మీరు కూడా వీటిని ఎప్పుడైతే తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే ఇంకొక ప్రాసెస్ అనమాట. గవ్వలు అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఆమ్లెట్లు అయితే వేస్తున్నాం. మొత్తం ఈ విధంగా పగలగొట్టిన తర్వాత అయితే మేమైతే ఇక్కడ మసాలాలు అయితే కలుపుతున్నాము. అలాగే కరివేపాకు కూడా వేసాము. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసాము. అన్ని వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత అందులో నూనె పోసి నూనె హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం. చూడండి ఆమ్లెట్ అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. మొత్తం ఆమ్లెట్లు కూడా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాం. లాస్ట్ లో అయితే చూడండి చాలా పెద్ద ఆమ్లెట్ అయితే వేసాము. 10 గుడ్లు అయితే చేసాము. 10 గుడ్లు చేసిన తర్వాత చూడండి ఎన్ని వచ్చాయో. మొత్తం అంతా కూడా 6 ఆమ్లెట్లు అయితే వచ్చింది. అలానే ఆమ్లెట్ కూడా టేస్ట్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని మసాలాలు కలిపాము కాబట్టి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.